నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కొండ చుట్టూ చేపట్టిన గిరి ప్రదక్షిణ రోడ్డు పనులను ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యుడు జీవి ఆంజనేయులు స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమం 11వ రోజుకు చేరుకున్న సందర్భంగా పనులను స్వయంగా పరిశీలించి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా శ్రీ గుంటూరు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ బాబా సేవకులను జట్టి శ్రీనివాసరావు, జాజుల మాల్యాద్రిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు కొండపై శివలింగాన్ని ప్రతిష్ఠించారని, అందుకే శ్రీరామలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధిగాంచడం జరిగిందన్నారు. సీత జాడ విన్న కొండగా ఎంతో చారిత్రాత్మక చరిత్ర కలిగిన వినుకొండ కొండను ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధిగాంచుతోందని అన్నారు. కొండపై శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణం, ఘాట్ రోడ్, గిరి ప్రదక్షిణ రోడ్డు నిర్మాణాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తమ హయాంలో నిర్మాణానికి నోచుకోవటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వినుకొండ ప్రజల ఆకాంక్ష మేరకు కొండ చుట్టూ 1.50 కోట్లతో తార్ రోడ్డు వేయటం జరుగుతుందని, రెండు వైపులా మరో 20 అడుగుల గ్రావెల్ మట్టి రోడ్డు కూడా వేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు, రామలింగేశ్వర స్వామి దేవస్థాన కమిటీ, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన కమిటీ, గిరి ప్రదక్షిణ కమిటీ సేవకులు పాల్గొన్నారు. వినుకొండ రామలింగేశ్వర స్వామి గుడి చాలా విశిష్టమైంది. ఆ రోజు శ్రీరామచంద్రుల వారే ఇక్కడ రామలింగేశ్వర స్వామి శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. సో ఇలాంటి గొప్ప క్షేత్రము భవిష్యత్తులో దీన్ని ఒక గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దాల్సినటువంటి ఆవశ్యకత ఇక్కడ భక్తుల మీద, ప్రభుత్వం మీద ఉంది. 1,85,00,000తోటి బీటీ రోడ్డు చుట్టూరు కూడా 12.5 అడుగులతోటి బీటీ రోడ్డు పూర్తి చేస్తున్నాం. గిరి ప్రదక్షిణ రోడ్డు 12 అడుగుల రోడ్డుతోటి ముందు పూర్తి చేస్తున్నాం. భవిష్యత్తులో దాన్ని ఇంకా విస్తరింపజేయాలనేది లక్ష్యంతో ముందుకెళ్తాము. ఈ బీటీ రోడ్డు భవిష్యత్తులో కూడా ఇంకొంచెం వెడల్పు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎక్కడ అవకాశం ఉంది అక్కడ 50 అడుగుల వరకు మట్టి రోడ్డు, బీటీ రోడ్డు వచ్చేసి 12 అడుగులు బీటీ రోడ్డు మొదటి విడత పూర్తి చేస్తాం. భవిష్యత్తులో దాన్ని 25 అడుగుల వరకు దాన్ని ఎక్స్పాన్షన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలనేది లక్ష్యంతో ముందుకెళ్తాం. ఇప్పుడు శాశ్వత మంచినీటి పథకం 240 కోట్లతోటి వినుకొండకి శాశ్వత మంచినీటి పథకం ప్రారంభిస్తున్నాం. దీని ద్వారా ప్రతిరోజు వినుకొండకి మంచినీళ్ళు ఇచ్చేటువంటి గొప్ప అవకాశం ఉంటుంది. కొండ మీద రామలింగేశ్వర స్వామి గుడి కమిటీ చక్కగా బాగా స్పీడ్గా గుడి నిర్మాణం ముందుకు తీసుకెళ్తున్నారు. చక్కగా గుడి అభివృద్ధి జరుగుతూ ఉంది. అట్లాగే ఘాట్ రోడ్డుకి 12.5 కోట్లు దానికి కూడా నిధులు తీసుకొచ్చి ఘాట్ రోడ్డు కూడా నిర్మాణం పూర్తి చేస్తాం. ఈ బీటీ రోడ్డు వచ్చేసి గిరి ప్రదక్షిణ రోడ్డు 1 నెల రోజుల్లోనే పూర్తి చేయాలని చెప్పేసి అధికారుల్ని ఆదేశించడం జరిగింది. మంచి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన గిరి ప్రదక్షిణ రోడ్డు పూర్తి చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి డయాలసిస్ సెంటర్ మంజూరైనట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ దయానిధి వెల్లడించారు. ఈ మేరకు నేషనల్ హెల్త్ మిషన్ నుండి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అధికారులకు అధికారిక ఉత్తర్వులు అందినట్లు ఆయన పేర్కొన్నారు. వినుకొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రాంగణంలోనే ఈ డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ సెంటర్ ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు డాక్టర్ దయానిధి తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని ఆయన వివరించారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ దయానిధి, సూపరింటెండెంట్ సిహెచ్సి వినుకొండ. మనకి పిఎంఎన్డిపి ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ కింద డయాలసిస్ యూనిట్ శాంక్షన్ అయిందండి. 5 యూనిట్స్తో శాంక్షన్ అయినట్టుగా నేషనల్ హెల్త్ మిషన్ నుంచి మా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్కి ఒక లెటర్ వచ్చింది. దీని అనుగుణంగా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ వాళ్ళు మనకి ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చరు శాంక్షన్ చేస్తారు. కాబట్టి త్వరలో వినుకొండ పట్టణానికి, వినుకొండ సిహెచ్సికి డయాలసిస్ యూనిట్ రాబోతుంది. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ప్రస్తుతం ఇక్కడ లేని కారణంగా నసరాపేట వెళ్తున్నారు. వాళ్ళందరికీ డయాలసిస్ చేసుకునే పేషెంట్లందరికీ ఉపయోగకరంగా ఉంటుందని మన ఎమ్మెల్యే గారు, చీఫ్ విప్ గారు ఆధ్వర్యంలో మన హాస్పిటల్లో త్వరలో డయాలసిస్ యూనిట్ ప్రారంభం చేసుకుంటామని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే ప్రక్రియలో భాగంగా వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం పమిడిపాడు గ్రామంలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో
ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రీసర్వే పూర్తయిన రైతులకు, ప్రజల ఆస్తులకు సంబంధించి ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను వారు స్వయంగా పంపిణీ చేశారు. రీసర్వే ద్వారా భూ వివాదాలు తొలగిపోతాయని, రైతులకు తమ భూములపై పూర్తి హక్కు లభిస్తుందని జీవి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వ రాజముద్రతో జారీ చేసిన ఈ పాస్ పుస్తకాలు రైతులకు కొండంత అండగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. భూమి యాజమాన్యపు హక్కు పత్రం పట్టాదారి పాస్ పుస్తకాలని మీకు అందజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున 4783 గ్రామాల్లో 33,632 పుస్తకాలు అందజేస్తా ఉన్నాం. 22,33,632 పట్టాదారు పాస్ పుస్తకాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి ప్రభుత్వం అందిస్తా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. సుఖీభావ పథకం అర్హత ఉన్న ప్రతి రైతుకి అందిస్తుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి చంద్రబాబు గారి పాలనని మనవి చేస్తున్నా. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గ్రామసీమల అభివృద్ధి కోసం పల్లె పండుగ పేరుతో చాలా చక్కగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. మరోపక్క లోకేష్ గారు తల్లికి వందనం పథకం, ఒక్క బిడ్డను కన్నా 2 బిడ్డలున్నా 4 బిడ్డలున్నా తల్లికి వందనం పథకం ఒక్కో బిడ్డకి 15,000 రూపాయలు అందిస్తున్నారు. ఇది ఈరోజు అందరూ కూడా గమనించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మరియు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి సూచనలతో స్థానిక 19వ వార్డులోని గ్లోబల్ మైండ్స్ స్కూల్ నందు స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కె శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా తడి, పొడి మరియు హానికరమైన చెత్తను వేరువేరుగా ఉంచటం వల్ల కలిగే ప్రయోజనాలను కమిషనర్ విద్యార్థులకు వివరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నివారించి వాటికి ప్రత్యామ్నాయంగా బట్ట మరియు జూట్ బ్యాగ్లను వాడాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత, హ్యాండ్ వాష్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ పొడి చెత్తలోనే సెగ్రిగేట్ చేస్తున్నారు. ప్లాస్టిక్ వేస్ట్, అట్టములు, న్యూస్ పేపర్లు పక్కన పెడతాం, అవి అమ్ముకోవడం, అట్ట ముక్కలు, ప్లాస్టిక్ కేజీ 15 రూపాయలకి ప్లాస్టిక్ వేసుకుంటారు. అట్లాగే వుడెన్ వేస్ట్, స్క్రాపు, ఇవన్నీ గాజు ముక్కలు ఇవన్నీ సెగ్రిగేట్ చేస్తే మనకు వచ్చే 23 టన్నుల్లో 3 టన్నులు మాత్రమే చెత్త వస్తుంది. మరి ప్రతినిత్యం 20 టన్నులు చెత్త ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి అయ్యే ఖర్చు కన్నా 3 టన్నులు చేయడం మంచిదనే ఉద్దేశంతో ఈ రకమైన పెట్టారు. మరి హానికర వ్యర్థాలు ఏమున్నాయి? మన ఏమేముంటాయి? ఎలక్ట్రానిక్ వేస్ట్ కానీ మందులు కానీ సపరేట్ చేయడం వల్ల వాటిని కూడా మనకు కొంత ఎంత పర్సంటేజ్ వస్తుంది, దానిలో మనకు వచ్చే చెత్తలో 0.05 హానికర వ్యర్థాలు వస్తాయి. 23 టన్నులు 0.05 అంటే దాదాపు 100 కేజీలు మించి రావు. కాబట్టి అలా సపరేట్ చేయడం వల్ల మనకు ఇప్పుడు ఏమైంది, పన్నుల భారం తగ్గింది. ఈ విధంగా చెత్తను చేయటం వల్ల ఇదంతా మాకెందుకు చెబుతున్నారండి, మాకేంటి ఉపయోగం అంటే పిల్లలకి గురువులు మీరంటే ఎనలేని ప్రేమ, అభిమానం, గౌరవం ఉంటుంది. అట్లాగే మీ తల్లిదండ్రులకి మీరంటే ఏదన్నా ఉదాహరణకి అమ్మ సిరిని ఎప్పుడప్పుడు మీకు అది మీరు కోరుకుని చేస్తారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.